ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇన్విజిబుల్ జిప్ని అలాగే దీనికి బెల్ట్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చాలా డీటెయిల్గా అయితే చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా ప్యాంట్స్కి హుక్స్ ఎలా పెట్టుకుంటామో సేమ్ ఆ టైప్ బెల్ట్ అయితే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. సో మనము ఫస్ట్ ఇన్విజిబుల్ జిప్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చాలా డీటెయిల్గా చూద్దాం. దానికంటే ముందు ఫస్ట్ మనం బెల్ట్కి ఎన్ని ఇంచెస్లో ఏమేమి కట్ చేసుకోవాలనేది చాలా డీటెయిలింగ్గా చూద్దాము. మనకి ఈ లెంత్ అనేది ఫస్ట్ ఎగ్జాక్ట్గా కొలుచుకుందాం. నా ముందు వీడియోలో ఆల్రెడీ ఈ లెహెంగాని పర్ఫెక్ట్ ఫ్రిల్స్తో అలాగే ఎంత క్లాత్ ఉన్నా సరే పర్ఫెక్ట్గా ప్లీట్స్ పెట్టుకునే విధంగా మనం ఫార్ములాస్తో చాలా డీటెయిల్గా అయితే చూపించాము. ఐరన్ ప్లేట్స్ ఎలా చేసుకోవాలి, అలాగే మనము ½ ఇంచ్తో ఎలా అయితే మనము కంప్లీట్ క్లాత్ మొత్తం మార్క్ చేసుకొని పర్ఫెక్ట్గా ప్లీట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చాలా డీటెయిల్గా చెప్పాము. సో ఒకసారి చున్ని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. ఒకవేళ మీకు లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్, ఐకార్డ్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా వాచ్ చేయండి. చూడండి, మనం ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం నడుము కొలత అయితే కొలుచుకుందాం. నార్మల్గా నాకు ఎగ్జాక్ట్గా నడుము కొలత వచ్చేసి 20.5 ఇంచెస్ అయితే ఉంది. జస్ట్ అంటే మనకి ఇది బాడీ మెజర్మెంట్లో 20.5 ఇంచెస్. సో మనం బెల్ట్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి లూజింగ్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో అందుకోసం మనకి ఎగ్జాక్ట్గా 20.5 ఇంచెస్ ఉంది కాబట్టి జస్ట్ ఒక ½ ఇంచ్ యాడ్ చేసుకొని 21 ఇంచెస్లో నడుము కొలత అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనము ఈ నడుము కొలత ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాం. చూడండి, ఫస్ట్ మనం 1 ఇంచ్ అనేది తీసేసేయాలి. నేను ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు కూడా చాలా డీటెయిల్గా అయితే చెప్పాను. ఇది వచ్చేసి మనకి ఖర్చు జిప్ అటాచ్ చేసుకోవడానికి కానీ లేకంటే ఇది మనకి ఖర్చులోకి ఉంటుందన్నమాట లోపలికి. సో అందుకోసం 1 ఇంచ్ అనేది ఇక్కడ తీసేయాలి. చూడండి, ఇక్కడ నుంచి మనము 1 ఇంచ్ అనేది తీసేసి ఇక్కడ నుంచి మనకి 21 ఉందో లేదో ఒకసారి కొలుచుకుందాం. చూడండి, ఇక్కడ నుంచి టోటల్గా ఇలా కొంచెం కొంచెంగా క్లాత్ని పట్టుకుంటూ మనము ఈ నడుము కొలత అనేది కొలుచుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా నడుము కొలత అయితే వచ్చేసింది. చూడండి, 21 ఇంచెస్. మనకి 1 ఇంచ్ వచ్చేసి ఖర్చులోకి ఉందన్నమాట. అంటే కంప్లీట్గా 22 ఇంచెస్ ఇక్కడ, అక్కడ ఖర్చులోకి 1 ఇంచ్. మొత్తం కలిపితే మనకి ఎంత ఉంది? 23 ఇంచెస్ అయితే ఉంది క్లాత్ విడ్త్ మొత్తం. మనకి 21 వచ్చేసి నడుము కొలత. అటు సైడ్ 1 ఇంచ్ ఖర్చు, ఇటు సైడ్ 1 ఇంచ్ ఖర్చు కలుపుకుంటే మనకి టోటల్గా ఈ లెహెంగా లెంత్ ఎంత ఉంది? మనకి 23 ఇంచెస్ అయితే ఉంది. ఈ లెంత్ని బేస్ చేసుకొని మనము దీనికి బెల్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో డీటెయిల్గా అయితే చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ 2 ఇంచెస్ బెల్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాం కాబట్టి మనకి క్లాత్ మొత్తం ఎంత ఉండాలి? 5 ఇంచెస్ ఉండాలి. ఎందుకంటే 2 ఇంచెస్ ఫ్రంట్ సైడ్, 2 ఇంచెస్ బ్యాక్ సైడ్, టోటల్గా మనకి 4 ఇంచెస్ అవుతుంది బెల్ట్కి. 1 ఇంచ్ ఎందుకు తీసుకున్నామంటే బెల్ట్కి మనము అటు సైడ్ లోపలికల్లా ½ ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది, ఫ్రంట్ సైడ్ ½ ఇంచ్ ఖర్చులోకి వెళ్తుంది మనం జాయిన్ చేసిన తర్వాత. సో మనకి టోటల్గా ఎంత కావాలి? 5 ఇంచెస్ క్లాత్ అనేది కావాలి బెల్ట్కి. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నార్మల్గా చిన్నపిల్లలు గుచ్చుకుంటే వాళ్ళకు కంఫర్ట్గా ఫీల్ అవ్వరు కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నార్మల్గా బెల్ట్ అనేది అందరూ జస్ట్ ఇలా ఒకటి పైన బార్డర్ తీసేసుకొని జస్ట్ ఇలానే ఫోల్డ్ చేసి ఫ్రంట్ సైడ్ ఇదే విజిబుల్ అవుతుంది, లోపల సైడ్ కూడా ఇదే ఉంటుంది. కానీ ఇది ఎక్కువసేపు మనం వేసుకోలేమన్నమాట. చిన్నపిల్లలకి వాళ్ళ స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కదా. సో ఇది ఎక్కువసేపు వెయిట్ చేయాలంటే వాళ్ళకి అన్కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి మనకి ఫ్రంట్ సైడ్ విజిబుల్ వచ్చేసి ఇలా గోల్డ్ బార్డరే ఉంటుంది. కానీ లోపల వచ్చేసి నేను ఏం తీసుకుంటున్నానంటే కాటన్ లైనింగ్ ప్రిఫర్ చేస్తున్నాను చిన్నపిల్లలు కాబట్టి. ఒకవేళ పెద్దవాళ్ళు అనుకోండి మీకు బార్డరే కంప్లీట్గా 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి డీటెయిల్గా. ఇది వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఇది బార్డర్ వచ్చేసి 3 ఇంచెస్ విడ్త్లో కట్ చేసుకున్నాను. అలాగే ఇలా కాటన్ లైనింగ్ కూడా ఒకటి 3 ఇంచెస్ విడ్త్లో అయితే కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా మనం ఏం చేయాలంటే ఈ 2 పార్ట్స్ని మనం ఇలా జాయింటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా మనము జాయింట్ అయిపోతుంది మనకి కంప్లీట్గా 6 ఇంచెస్. ఇక నేను 2.5 కదా మనకి కావాల్సింది అనుకోవచ్చు, కానీ మనము ఈ 2 పార్ట్స్ని జాయింట్ చేసుకుంటాం కాబట్టి మనకి ఈ 2 పార్ట్స్ జాయింట్ చేయడానికి ఖర్చు కావాలి కదా. సో అప్పుడు మనం ఎంత తీసుకోవాలి? ఇక్కడ మనకి 2 ఇంచెస్ మెయిన్ బెల్ట్, కింద బెల్ట్ అటాచ్ చేసుకోవడానికి ½ ఇంచు, పైన ఈ 2 పార్ట్స్ని జాయిన్ చేసుకోవడానికి ½ ఇంచు. కంప్లీట్గా మనం ఎంత తీసుకోవాలి? ఈ బార్డర్ వచ్చేసి 3 ఇంచ్ తీసుకోండి, లైనింగ్ వచ్చేసి 3 ఇంచ్ తీసుకోండి. సో ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని లోపలికి మనము ఈ పీస్ అయితే అటాచ్ చేస్తున్నాం. కొంచెం బెల్ట్ అనేది థిక్గా ఉండాలి, పల్చగా ఉండకూడదు కదా. సో ఇది ఎక్స్ట్రా అనమాట. ఇది ఇంకొకటి లైనింగ్, కాటన్ లైనింగ్. ఇది వచ్చేసి 5 ఇంచెస్ విడ్త్లో అయితే కట్ చేసుకున్నాను. చూడండి, మీకు ఇక్కడ కొలిచి చూపించేస్తాను. చూడండి, 5 ఇంచెస్లో అయితే కట్ చేసుకున్నాను. సేమ్ అలాగే మనం బక్రమ్ షీట్ పెట్టాలి. ఇలా క్యాన్వాస్ పేపర్ని పెట్టకంటే మనకి స్టిఫ్నెస్ ఉండదు కదా. సో అందుకోసం ఇది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ 5 ఇంచే తీసుకున్నాను. చూడండి, 5 ఇంచెస్లో తీసుకున్నాను.
ఇక్కడ మనకి ఇంకొకటి లైనింగ్ అటాచ్ చేసేది 5 ఇంచెస్ తీసుకున్నాను. జస్ట్ ఈ 2 మాత్రం ఏం చేశాను, ఒకటి 3 ఇంచు ఒకటి 3 ఇంచు, ఈ రెండు మనం జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతే మనకి కంప్లీట్గా 5 వచ్చేస్తుంది. ఒకవేళ మీరు కంప్లీట్గా బార్డర్ పెట్టాలనుకున్నప్పుడు మనకి ఇది ఎక్స్ట్రా పీస్ అవసరం లేదు, జస్ట్ గోల్డ్ బార్డర్ 5 ఇంచెస్లో తీసుకున్నారంటే సరిపోతుంది. లెంత్ ఎంత తీసుకోవాలో కూడా చాలా డీటెయిల్గా అయితే చెప్తాను చూడండి. మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకి 23 ఇంచెస్ కావాలి. మనకి క్లాత్ లెంత్ కొలుచుకున్నాం కదా, అప్పుడు మనకి ఎంత ఉంది, 23 ఇంచెస్ అయితే ఉంది. దానికి నేను లూజింగ్ అంటే మనము హుక్ పెట్టుకోవడానికి ఎక్స్టెన్షన్ అనమాట, ఎక్స్టెన్షన్ వచ్చేసి 3 ఇంచెస్ లూజింగ్ తీసుకుంటున్నాను. జెంట్స్ ప్యాంట్కి మనకి హుక్ పెట్టుకుంటాం కదా, అది ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా ఒకటి, ఆ ఎక్స్టెన్షన్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ ఎక్స్టెన్షన్ అంటే +3 అంటే 3 ఇంచెస్ లూజింగ్ తీసుకుంటున్నాను, మనం పెద్దగైన తర్వాత కూడా యూస్ చేసుకోవడానికి. సో 23 ఇంచెస్కి మనం లూజింగ్ 3 ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకి కంప్లీట్గా 26 అవుతుంది. 26కి నేను ఖర్చులోకి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఈ ఖర్చు దేనికోసం అంటే, ఇప్పుడు ఇది ఒక ఎక్స్టెన్షన్ అనుకోండి, ఇది వచ్చేసి ఇంకొకటి అనుకోండి, అప్పుడు మనకి ఏం కావాలి, ఇది మనము ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలానే వదిలేసేయలేము కదా, ఇలా వదిలేస్తే మనకి ఖర్చులంతా బయటకు వచ్చేస్తాయి కదా. సో ఇది మనకి కంప్లీట్గా క్లోజ్డ్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా ఫోల్డ్ చేసి కుట్టాలి, ఆ కార్నర్లో ఈ కార్నర్లో. సో ఆ కార్నర్కి ఈ కార్నర్కి 1 ఇంచ్ కలుపుకుంటే 2 ఇంచ్ మనము ఖర్చులోకి తీసుకున్నాం. ఈ 3 ఇంచెస్ వచ్చేసి మనం లూజింగ్ యాడ్ చేస్తున్నాం. కంప్లీట్గా మనకి లెంత్ ఎంత ఉండాలి, 28 ఇంచెస్ అయితే ఉండాలి కంప్లీట్గా. ఈ బెల్ట్ లెంత్ వచ్చేసి 28 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మీరు ఒకవేళ లూజింగ్ 4 ఇంచ్ కూడా 4 ఇంచ్ తీసుకోవచ్చు, 3 to 4 ఇంచెస్ తీసుకోండి, అది మీ ఇష్టం. చూడండి ఇలా కంప్లీట్గా 2 ఇంచ్ మాత్రం ఖచ్చితంగా ఖర్చులోకి ఎవరైనా సరే యాడ్ చేసుకోవాల్సిందే. ఇలా కంప్లీట్గా మనం 28 ఇంచెస్లో ఈ బెల్ట్స్ అనేవి కట్ చేసుకున్నాం. చూడండి మీకు ఇక్కడ లెంత్ కొలుచు కూడా చాలా డీటెయిల్గా చూపిస్తాను చూడండి. మనకి ఎగ్జాక్ట్ 28 ఇంచెస్. సేమ్ అలాగే ఈ పీస్, ఈ గోల్డ్ కలర్ పీస్, అలాగే మనము ఇంకొక లైనింగ్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ అన్నీ మనము 28 ఇంచెస్ లెంత్లోనే కటింగ్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం బెల్ట్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ బెల్ట్ కంటే ముందు మనం ఇన్విజిబుల్ జిప్ అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇలా రివర్సిబుల్ జిప్, మనకి లోపలికి వెళ్ళిపోతుంది జిప్, బయటికి మాత్రం ఇలా నీట్గా ఫినిషింగ్ కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం ఈ జిప్ని ఆ క్లాత్కి ఎలా అటాచ్ చేసుకోవాలో డీటెయిల్గా చూద్దాం. చూడండి ఫస్ట్ ఇది మెయిన్ క్లాత్ తీసేసుకొని మనము ఖర్చులోకి 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అటు సైడ్ 1 ఇంచు ఇటు సైడ్ 1 ఇంచు. ఫస్ట్ ఇలా టేప్ తీసుకొని 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా కంప్లీట్గా ఫస్ట్ మనము ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇంకొంచెం డిస్టెన్స్లో కూడా ఇలా కంప్లీట్గా 1 ఇంచ్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఖర్చు మాత్రం. చూడండి ఇలా కొంచెం మనం జిప్ ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేస్తామో అక్కడ వరకు మనకి 1 ఇంచ్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడ వరకు ఇలా నీట్గా మార్కింగ్ చేసుకోండి. కొంచెం ఒక 6 ఇంచెస్ వరకు ఇలా అయితే మీరు 1 ఇంచ్ డిస్టెన్స్లో ఇలా మార్కింగ్ చేసుకోండి. సేమ్ అదే ప్రాసెస్లో ఇటు సైడ్ కూడా మీరు మార్కింగ్ చేసుకోండి 1 ఇంచ్ ఖర్చు. చూడండి 2 సైడ్స్ రెండింటిని మీరు నీట్గా ఖర్చు మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు రివర్సిబుల్ జిప్ తీసుకొని ఇలా రాంగ్ సైడ్ వైపు, మనకి జిప్ ఇక్కడ కనిపిస్తుంది కదా విజిబుల్గా, ఇది రాంగ్ సైడ్ అనమాట. సో ఇలా మనము ఫస్ట్ ఎండింగ్లో కూడా రెండింటికి ఇలా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్గా జిప్ రావాలన్నమాట అటాచ్ చేసిన తర్వాత. సో ఇలా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు జిప్ ఎంత లెంత్లో స్టిచ్ చేయాలనేది కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను జిప్ వచ్చేసి ఎంత లెంత్లో స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అప్ టు 5 to 6 ఇంచెస్ వరకు స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసుకొని మీకు 5 ఇంచెస్ కావాలంటే 5 ఇంచెస్, 6 ఇంచ్ కావాలంటే 6 ఇంచెస్ వరకు. చూడండి ఇక్కడ 6 ఇంచ్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి చూడండి ఇక్కడ 6 ఇంచెస్ వరకు ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా ఇటు సైడ్ ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఎక్కువగా విజిబుల్ అయ్యేలాగా ఇలా కొంచెం ఎక్కువగా ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా 6 ఇంచ్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ మనకి. అలాగే ఫినిషింగ్ కూడా చాలా చక్కగా నీట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి ఇలా 2 మార్కింగ్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనికి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ లైనింగ్ కూడా అటాచ్ చేయలేదండి, ఫస్ట్ నేను మెయిన్ క్లాత్ మీదనే జిప్ అనేది స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఫస్ట్ ఇలా జిప్ తీసేసుకొని కొంచెం కింది వరకు జిప్ని ఇలా తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. చూడండి మనకి జిప్ అనేది నార్మల్గా ఇలా అయితే ఉంది కదా, జస్ట్ ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కదా మనకి ఇలా రైట్ సైడ్ వైపుకు ఉండేది ఇలా పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఖర్చు. సో ఇక్కడ మార్కింగ్ లైన్ మీదనే మనం ఈ జిప్ని ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. చూడండి ఇది జిప్ని కొంచెం ఇలా వైట్ చేసామంటే మనకి ఇక్కడ పడాలి స్టిచ్. చూడండి ఇలా ఇక్కడ స్టిచ్ అనేది పడాలి. సో మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇలా కొంచెం ఈ జిప్ని ఇలా కొంచెం వైట్ చేసి ఇక్కడనే కరెక్ట్గా స్టిచ్ చేసుకున్నారనుకోండి మనకి జిప్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. మీరు ఇక్కడ 1 ఫూట్ అనేది సెట్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫూట్ ఉన్నప్పుడు దీన్ని మనం స్టిచ్ చేయడానికి కుదరదు అనమాట. అలాగే ఒకవేళ మీకు జిప్ అనేది కదులుతుంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకున్నప్పుడు ఇలా జిప్ ఉండే దాన్ని ఇలా టర్న్ చేసినప్పుడు ఇది తీసుకొని
ఇలా నీట్గా దీని మీద ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా పైన పెట్టేసుకోండి. ఇది కొంచెం ఎక్స్ట్రాగానే ఖర్చు వదిలేసేయండి, ఒక పైకి ఒక 1/2 ఇంచ్. మనం ఏదైతే బ్లూ కలర్ది మార్క్ చేసుకున్నాం ముందే మార్కింగ్, ఆ మార్కింగ్ నుంచి స్టార్టింగ్ చేయండి. చూడండి ఇలా ఇక్కడ వరకు మీరు బేబీ పిన్స్ ఉంటాయి కదా, బేబీ పిన్స్తో నీట్గా క్లాత్కి సెక్యూర్ చేసేసుకొని స్టిచ్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. చూడండి ఇప్పుడు ఇక్కడ జిప్ది నేను ఇలా కంప్లీట్గా పెట్టి మార్కింగ్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ నుంచి నేను జిప్ని పెట్టేసుకొని మనకి ముందు ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి ఇలా నీట్గా మార్కింగ్ చేసుకొని కింది నుంచి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇటు సైడ్ ఫుట్ అనుకోండి, మీరు పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది నాకు ఇలా లెఫ్ట్ సైడ్ ఫుట్ కాబట్టి నేను ఇలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను కింది నుంచి. ఒకవేళ మీకు రైట్ సైడ్ ఫుట్ అనుకోండి, పైనుంచి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అంటే మీ ఫుట్ని బట్టి మీరు అడ్జస్ట్ అవ్వాలన్నమాట. సో చూడండి ఇలా నేను కొంచెము ఇలా వైట్ చేసుకొని ఫస్ట్ దాంట్లోకి ఇలా సూదిని దించుతున్నాను. ఫస్ట్ ఇలా జిప్ని పెట్టేసుకొని మనం ఫస్ట్ 1 ఇంచ్ ఖర్చు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని మనం కింద ఫస్ట్ మనం సూదిని కిందకి దించుకోవాలి. ఇలా దించుకొని స్లోగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. మనకి ఎగ్జాక్ట్గా అక్కడే పడుతుందండి, ఇంకెక్కడ పడదు. స్టిచ్ చాలా నీట్గా వేసేసుకోవాలి. చూడండి ఇలా ఒక్కసారి మనం సూదిని దించేసామంటే వైట్ చేసి ఇంకా కంటిన్యూస్గా మనకి స్టిచ్ అనేది అక్కడే పడుతుంది. కంపల్సరీగా ఇలాంటి ఇన్విజిబుల్ జిప్ స్టిచ్ చేసేటప్పుడు మనకి ఫుట్ వచ్చేసి ఇలానే పెట్టుకోవాలి, సింగిల్ ఫుట్, లేదంటే డబల్ ఫుట్ పెట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా రాదండి. చూడండి ఇలా నీట్గా ఒక సైడ్ వైపుకి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ వైపుకి ఎలా స్టిచ్ చేసుకోవాలంటే చూడండి ఇలా మనం ఫ్రంట్ సైడ్ వైపుకి జిప్ అనేది చూపించాలి. మనకి రాంగ్ సైడ్ వైపుకు కాదండి, ఇలా ఫ్రంట్ సైడ్ వైపుకు ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకొకటి తీసేసుకొని చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇది మనం ఇటు సైడ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి ఇలా మనకి జిప్ అనేది ఇలా ఉంది కదా స్టిచ్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము జిప్ అనేది నేను రాంగ్ సైడ్ చూపించడం లేదు, మనకి రైట్ సైడ్ చూపిస్తున్నాను. ఇలా చూపించిన తర్వాత ఏం చేయాలి, మనము జస్ట్ దీన్ని ఇటు సైడ్ వైపుకి ఇలా టర్న్ చేయాలి. ఒకసారి మీకు అర్థం కాకుంటే 1 or 2 times గమనించి చూడండి నేను ఎలా తిప్పుతున్నాను అనేది. సేమ్ ఇది కూడా పై ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అది ఇక్కడ నుంచే పెట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి ఇది కూడా అక్కడి నుంచే పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే కింద జిప్ది మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడికైతే మార్కింగ్ చేసామో అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. సేమ్ మనము ఎలా అయితే స్టిచ్ చేసామో అటు సైడ్ వైపుకి ఇలా కూడా అటువైపే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా కొంచెం వైడ్గా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ సూదిని కిందికి దించుకోవాలి. ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని ఫస్ట్ మనం దీని కింద ఇలా సూదిని కిందికి దించేసి నెక్స్ట్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. చూడండి ఇక్కడ నుంచి మనం కింద 1 ఇంచ్ అనేది ఇలా ఖర్చు మార్క్ చేసుకున్నాం కాబట్టి ఆ 1 ఇంచ్ ఖర్చు మీద నీట్గా ప్లేస్ చేసుకుంటూ దీన్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఒకసారి జిప్ వేసి అయితే చూద్దాము. చూడండి ఇలా మనం జిప్ వేసేసామనుకో మనకి ఖర్చులు అనేది లోపలికి వెళ్ళిపోతాయి. దీన్ని మనం ఫోల్డ్ చేసన్నా కుట్టుకోవచ్చు, లేకంటే లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత జిగ్ జాగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా నీట్గా వేసేసుకుంటే మనకి చూడండి ఎంత ఫినిషింగ్ నీట్గా ఉందో. చూడండి ఇలా అయితే మనకి ఓవరాల్గా లుక్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఈ ఖర్చులు వచ్చేసి మనము లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత దీన్ని మనం కట్ చేసేసుకోవచ్చు. అలాగే మనము ఈ ఖర్చు అనేది బయటికి కనిపించదు, మనం బెల్ట్ స్టిచ్ చేసినప్పుడు ఈ ఖర్చు అనేది బెల్ట్ లోపలికి వెళ్ళిపోతుంది, ఎక్సెస్గా ఉండేది కూడా. ఇలా నీట్గా అటాచ్ చేసుకున్న తర్వాత చూడండి కింద బాటమ్ పార్ట్లో వచ్చేసి నేను సర్కిల్ అనార్కలిని అయితే కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ వచ్చేసి చూడండి మనం ఫుల్ సర్కిల్ కట్ చేసుకోవడానికి చూడండి ఫస్ట్ మనం నార్మల్గా ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలా చూడండి 2 కార్నర్స్ని ఫస్ట్ ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్నాను. చూడండి ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఎన్ని లేయర్స్ ఉన్నాయి, 2 లేయర్స్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది ఇంకొక లేయర్ని తీసుకొచ్చేసి ఇక్కడ మనకి కార్నర్ ఉంది కదా, కార్నర్ ఎడ్జెస్, ఆ ఎడ్జెస్ మీదకి ఇంకొక ఫోల్డ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలంట క్లాత్ని ఫస్ట్. ఇలా నీట్గా ఫోల్డ్ చేస్తే మనకి ఇప్పుడు ఎక్కడ ఎన్ని లేయర్స్ వచ్చినాయి, 4 లేయర్స్ వచ్చాయి కదా. చూడండి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి మన సైడ్ వైపుకి ప్లేస్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ వైపుకి వచ్చేలాగా ప్లేస్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఓపెన్స్ లాగా ఉన్న వచ్చేసి మనకి అపోజిట్ వైపులో ఉండేలాగా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఇలా చూడండి ఇలా మనం నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫుల్ సర్కిల్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి మనం ఆల్రెడీ మనకి నడుము వచ్చేసి 21 తీసుకున్నాము, దానికి +2 ఇంచెస్ అనేది ఖర్చులోకి తీసుకున్నాం కదా. అటు సైడ్ 1 ఇంచు, ఇటు సైడ్ 1 ఇంచు, మనకి కంప్లీట్గా ఎంత లెంత్ ఉండాలి, ఎంత నడుము ఉండాలి, 23 ఇంచెస్ అయితే ఉండాలి. అంటే 23 ఇంచెస్లో మనం ఇప్పుడు ఇక్కడ 4వ భాగాన్ని మార్క్ చేసుకోవాలి. చూడండి ఇది ఎగ్జాక్ట్గా నడుము కొలత వచ్చేసి 21, దానికి మనం 2 ఇంచులు ఖర్చులోకి తీసుకున్నాం. అటు సైడ్ 1 ఇంచు, ఇటు సైడ్ 1 ఇంచు, మనకి కంప్లీట్గా 23 ఇంచెస్. 23 ఇంచెస్లో 4వ భాగాన్ని మనం ఇక్కడ నడుము కొలతలో మార్క్ చేసుకోవాలి.
మనకి క్లాత్ ఎంతైతే ఉంటుందో అంతకి డివైడెడ్ బై 4 చేసుకోండి. ఇక నేను కింద లెహెంగాని బేస్ చేసుకుని చెప్తున్నాను. ఇది మనం లెహెంగాకి స్టిచ్ చేస్తాం కాబట్టి కంప్లీట్గా మీకు లెహెంగా ఎంతైతే విడ్త్ ఉంటుందో ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఆ లెంత్ డివైడెడ్ బై 4 చేసుకోండి. మనకి 23 డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి 5.25 అయితే వస్తుంది. అంటే 5 ఇంచుల పక్కన 2 లైన్లు అనమాట. సో ఇక్కడ ఈ టేప్ని ఇలా ప్లేస్ చేసుకొని మనకి 5కి 2 పాయింట్స్ ఎక్కడికైతే వస్తుందో చూడండి అక్కడ వరకు ఫస్ట్ ఇలా మీరు మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ అలాగే ఇక్కడ ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎంత లెంత్ ఉందో ఒకసారి కొలుచుకున్నాం. ఇక్కడ మనకి పావు తక్కువ 4 ఇంచులు అయితే ఉంది కాబట్టి మిడిల్లో కూడా పావు తక్కువ 4 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా పావు తక్కువ 4 ఇంచుల దగ్గరికి కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మనము ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా రౌండ్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లెంత్ని అయితే తీసుకుందాం. మనము ఇక్కడ ఖర్చుతో కలిపి చూడండి ఇక్కడ ఖర్చుతో కలిపి మనకి లెంత్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకొని మనకి టేప్ ఇక్కడ మనకి లెంత్ ఎంత ఉందో చూసుకుందాం. చూడండి మనకి ఇక్కడ ఎంత ఉంది 22.5 ఇంచెస్ అయితే ఉంది. చూడండి 22.5 ఇంచెస్ అయితే ఉంది. కాబట్టి మనము 22.5కి ఒక 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. అంటే 22.5లో మనం 2 ఇంచులు తగ్గించేసుకుంటే మనకి ఎంత వస్తుంది 20.5. కాబట్టి దీని లెంత్ ఎంతలో కట్ చేసుకోవాలి 20.5 ఇంచెస్లో కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకొని మనకి 20.5 ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో ఫస్ట్ అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత సేమ్ అలాగే ఇంకొంచెం డిస్టెన్స్లో మనకి ఫుల్ సర్కిల్కి ఖచ్చితంగా కొంచెం జాయింట్ అనేది పడుతుందండి. సో మీ క్లాత్ని బట్టి మీరు తీసుకోండి. ఇక్కడ నేను 2 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను. చూడండి ఇక్కడ 20.5 ఇంచెస్ దగ్గరికి ఇలా ఇంకొక మార్క్ చేసుకున్నాను. సేమ్ అలాగే మీరు కొంచెంగా ఇలా టేప్ని తిప్పుకుంటూ మార్కింగ్ చేసుకున్నాను అనుకోండి మనకి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి 20.5 మీకు ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు నీట్గా ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా ఇక్కడ మనకి కొంచెం చిన్న జాయింట్ అయితే పడుతుంది. సో మీరు మార్కింగ్ చేసుకున్న దాని ప్రాసెస్లో కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఫుల్ సర్కిల్ అనేది ఎంత రౌండ్గా నీట్గా వచ్చిందో చూడండి చాలా నీట్గా వచ్చింది. చూడండి ఇలా రావాలి మనకి ఫుల్ సర్కిల్. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సైడ్లో జాయింట్స్ ఉన్నాయి కదా జాయింట్స్ వేసేసుకోండి. ఇక్కడ మనకి మిగిలింది కదా ఈ క్లాత్ తోటి మనకి జాయింట్స్కి కూడా సరిపోతుంది క్లాత్. సో ఈ క్లాత్ని బేస్ చేసుకొని జాయింట్స్ చేసేసుకోండి. ఇలా మనం జాయింట్ చేసుకున్న తర్వాత మీకు కింద జిగ్ జాగ్ మెషిన్ ఉంటే నీట్గా జిగ్ జాగ్ చేసేసుకోండి. సో దీన్ని మనము మెయిన్ క్లాత్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఇలా ఫస్ట్ లైనింగ్ అయితే రెడీ చేసేసుకోండి. మనం ఫుల్ సర్కిల్ని కట్ చేసుకున్నప్పుడు 2 సపరేట్గా ఉంటాయి కాబట్టి ఒకటి ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో 2 సైడ్స్ అనేటివి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము మెయిన్ క్లాత్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనకి ఎటువంటి ఖర్చులు లేకుండా నీట్ ఫినిషింగ్ ఉంది కదా ఇది వచ్చేసి మన సైడ్ వైపు కనిపించేలాగా నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇది తీసేసుకోవాలి. చూడండి ఇలా ఇప్పుడు ఎక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మనము ఇది వచ్చేసి మనకి రాంగ్ సైడ్ వచ్చేసి ఈ లైనింగ్ మీద ఉండేలాగా ప్లేస్ చేసుకోండి. ఒరిజినల్ వచ్చేసి మనకి కనిపించేలాగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి చూడండి ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ మార్జిన్తో కంప్లీట్గా ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మనకి ఈ మెయిన్ క్లాత్ కంటే ఇక్కడ లైనింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా అయిందనుకోండి ఒక చిన్న ఫ్రిల్ని మిడిల్లో ఇలా యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. సో ఇలా అయితే జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇలా అయితే నీట్గా జాయిన్ చేసేసుకోండి. నాకు అక్కడక్కడ కొంచెం క్లాత్ ఎక్కువైంది కాబట్టి ఇక్కడ చిన్న ఫ్రిల్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి మనము బెల్ట్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. దాని తర్వాత మనము సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలో డీటెయిల్గా చూద్దాం. చూడండి ఫస్ట్ మనము ఈ మెయిన్ క్లాత్ 2 జాయిన్ చేసుకోవాలి. 3 ఇంచెస్ కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఒరిజినల్ ఇలా వచ్చేలాగా నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. కంప్లీట్గా ఒకటే మార్జిన్ని ఫాలో అవ్వండి. చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు జస్ట్ ఈ ఖర్చు వచ్చేసి ఇటువైపుకే ఉండాలి.
జస్ట్ ఇక్కడ ఈ ఫోల్డింగ్ మీద మాత్రమే ఒక స్టిచ్ వేసుకోవాలి, అంటే లైనింగ్ మీద పడేలాగా మాత్రమే ఇక్కడ ఒకటి మెయిన్ స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, మనకి ఖర్చు అనేది నీట్గా అనిగిపోతుంది. మనకి జస్ట్ లైనింగ్ వైపుకు మాత్రమే పడేలాగా ఇక్కడ మెయిన్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా స్టీమ్ అరేంజ్ చేసేసుకొని ఇప్పుడు నీట్గా 2.5 ఇంచ్ విడుతుందో లేదో నీట్గా కొలుచుకొని మీరు స్ట్రైట్గా నీట్గా పీస్ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను, ఎక్సెస్గా ఉండేది మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనము క్యాన్వాస్ పేపర్ని అలాగే లైనింగ్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. బెల్ట్ మీద ఫస్ట్ మనము క్యాన్వాస్ పేపర్ని పెట్టుకోవాలి. ఇలా రాంగ్ సైడ్ వైపు పెడుతున్నాను చూడండి, ఇలా మనం రాంగ్ సైడ్ వైపుకి క్యాన్వాస్ పేపర్ని పెడుతున్నాను, మిడిల్లో దానిపైన లైనింగ్ని ప్లేస్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా కార్నర్స్ని మొత్తం ఒక 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా 1/4 ఇంచ్ మార్జిన్తో నేను కంప్లీట్గా ఇలా అటాచ్ చేసుకున్నాను. చూడండి ఇలా 1/4 ఇంచ్ మార్జిన్తో కంప్లీట్గా ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము మెయిన్ క్లాత్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి వన్ సైడ్ మాత్రం ఒక 1/4 ఇంచ్ ఒకసారి, ఇంకొకసారి ఇంకొక 1/4 ఇంచ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కంప్లీట్గా 1/2 ఇంచ్తో మనం ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాం. అంటే కంప్లీట్గా ఫోల్డ్ చేసిన మనకి 1/2 ఇంచ్ అనేది క్లాత్ తగ్గిపోతుంది కదా, 1/4 ఇంచ్ ఒకసారి ఇంకొక 1/4 ఇంచ్ ఒకసారి ఇలా నీట్గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇలా జిప్ అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి ఇలా నీట్గా ఓవర్లాక్ చేసేసుకోండి. చూడండి ఇలా నీట్గా ఓవర్లాక్ అయితే చేసేసుకొని మనకి పోగులు రాకుండా నీట్గా అయితే ఉంటుంది. సో మనం జిప్ ఎక్కడ వరకు అయితే స్టిచ్ చేస్తామో అక్కడ 2 ఇంచెస్ వరకు కింద వరకు ఇలా జిగ్ జాగ్ అయితే చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఈ బెల్ట్ తీసుకొచ్చేసి మనకి ఒరిజినల్ వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బార్డర్ కనిపించాలి కాబట్టి చూడండి ఫస్ట్ బార్డర్ వైపుకు తీసేసుకొని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఒరిజినల్ వచ్చేలాగా ఇలా నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్తో మనము కంప్లీట్గా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. చూడండి నీట్గా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా పోగులుగా కానీ అలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలాగే ఇది ఎక్సెస్గా ఉండే జిప్ను కూడా ఇలా నీట్గా లెవెల్గా కట్ చేసేసుకోవాలి. కంప్లీట్గా క్లాత్ మొత్తానికి నీట్గా కట్ చేసి పెట్టేసుకోండి ఫస్ట్. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎక్సెస్గా ఏదైనా క్లాత్ ఉంటుందో అదంతా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ వైపుకు ఉంది కదా, ఇది తీసుకొని మనము కంప్లీట్గా జస్ట్ బార్డర్ మాత్రం మనకి విజిబుల్గా కనిపించేలాగా ఇలా నీట్గా మిడ్ పాయింట్కి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని మనకి ఇక్కడ క్లాత్ ఏదైతే మొత్తం ఎక్సెస్గా ఉందో చూడండి ఇలా మనకి ఇది మిడిల్కి నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి బార్డర్ అండ్ దీన్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఇక్కడ ఈ ఖర్చు అనేది ఇలా పైకి వెళ్ళిపోవాలి. చూడండి ఈ ఖర్చు వచ్చేసి ఇలా పైకి ఉండేలాగా చూసుకొని ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేసుకుంటూ మనం ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. చూడండి చూడండి ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇది నీట్ ఫినిషింగ్ రావడం కోసం చూడండి దీన్ని ఇలా మనము బ్యాక్ సైడ్ వైపుకి ఇలా టర్న్ చేసుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము ఇలా చూడండి మనకి ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ ఇలా నీట్గా మిడిల్కి ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/4 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా అంటే రాంగ్ సైడ్ వైపుకి తిప్పి మనము స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకి చూడడానికి అవుట్పుట్ అనేది నీట్గా అనిపిస్తుంది, చాలా బాగా నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది. సో అందుకోసం ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అండి ఇలా మనము 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసేసుకొని ఇక్కడ మనకి ఏదైనా అన్ఈవెన్గా ఉంటే ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా కట్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టేసుకోండి మనకి నీట్గా తిరగడం కోసం. చూడండి ఇది ఇటు సైడ్కి మనము టర్న్ చేసుకోవాలి. చూడండి మనకి ఇలా అయితే టర్న్ అవుట్ అవుతుంది. చూడండి ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఇంకొక మెయిన్ స్టిచ్ వేసేసుకోవాలి పై నుంచి. చూడండి మనం మెయిన్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఓవరాల్గా లుక్ ఎలా ఉందో చూడండి నీట్గా అయితే ఉంది కదా. సో ఇప్పుడు మనం వీటికి హుక్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మనకి హుక్స్ వచ్చేసి 2 టైప్స్ అయితే ఉంటాయన్నమాట. కొన్ని వచ్చేసి మనం లోపల నుంచి స్టిచ్ చేయాల్సి ఉంటుంది, కొన్ని వచ్చేసి మనం పైన కంప్లీట్గా లెహెంగా అనేది కంప్లీట్ అయిన తర్వాత కూడా స్టిచ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను కంప్లీట్గా లెహెంగా అయిపోయిన తర్వాత స్టిచ్ చేసుకునే హుక్స్ అయితే తీసుకున్నాను. ఇక పైకి మనకి కంప్లీట్గా హోల్స్ అనేవి విజిబుల్గా ఉన్నాయి కాబట్టి పైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇది డైరెక్షన్ మనం ఎలా పెట్టుకోవాలంటే చూడండి మనం హుక్ని ఇటు సైడ్ వైపుకు ఇలా
పెడతాం కాబట్టి ఈ హుక్ వచ్చేసి డైరెక్షన్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఇలా కొంచెం వంగి ఉండేది వచ్చేసి మన సైడ్ వైపు ఉండేలాగా పెట్టేసుకోండి. ఇది మనం ఎక్కడ ప్లేస్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి లెహెంగాకి కార్నర్ ఎక్కడైతే వస్తుందో జిప్ కార్నర్, సో అక్కడ మనం ఈ హుక్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చే హుక్ ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 స్టిచెస్ ఇక్కడ మనము కొంచెం 2 to 3 స్టాండ్స్లో సూదికి దారాన్ని ఎక్కించేసుకొని ఇక్కడ 3 హోల్స్లో గట్టి కుట్లు అయితే వేసేసుకోండి. మనకి కుట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది అనమాట, ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక హుక్ని ఎక్కడ స్టిచ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి కార్నర్ ఉంటుంది కదా ఎక్స్టెన్షన్లో, అక్కడ కార్నర్ కంటే ముందు ఒక 1/2 ఇంచ్ ముందర మనం ఇంకొక హుక్ సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ చేసేసుకోండి. మనము ఒక 1/2 ఇంచ్తో ఇక్కడ కొంచెం వదిలేసేసి ఇక్కడ ఇంకొకటి హుక్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ అలాగే ఇక్కడ మనం బెల్ట్కి ఇవి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఇటు సైడ్ నుంచి వచ్చే కార్నర్లో ఫస్ట్ మీరు కస్టమర్స్ ఉంటే కంపల్సరీగా ఎగ్జాక్ట్గా ఇది ఒకసారి లెహెంగాని వేసి టైట్గా లాగి పట్టుకొని మనం కొలత తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఈ హుక్ అనేది కుట్టుకోవాలన్నమాట. సో ఇది మనకి కంప్లీట్గా బెల్ట్ కాబట్టి మనకి లూజ్ అయిందనుకో, కొంచెం లూజ్ అయినా సరే కిందకి జారిపోతుంది కదా. సో కంపల్సరీగా మనకి నడుము దగ్గర టైట్గా లాగి పట్టుకొని ఇలా వేసి ఇలా పట్టుకోండి, లాగి పట్టుకోండి. మనకి ఎక్కడైతే నడుము దగ్గర పర్ఫెక్ట్గా సైజ్ సెట్ అవుతుందో అక్కడ మీరు మార్కింగ్ చేసుకొని ఈ హుక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ హుక్ని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది మాత్రం కంపల్సరీ ఖచ్చితంగా నడుముని ఇలా టైట్గా లాగి పట్టుకోవాలి. మనకి కంఫర్ట్గా ఉండాలి, అలా అని మరీ టైట్ ఉండకూడదు, లూజ్గా కిందకి జారిపోకూడదు. పర్ఫెక్ట్ ఫిట్ మనం డోరీ అయితే కడతాము సేమ్ ఫిట్టింగ్ నడుము కొలతను మీరు తీసుకొని అక్కడ మనకి ఎక్కడైతే వస్తుందో అక్కడ ఫస్ట్ ఈ హుక్ని స్టిచ్ చేసిన తర్వాత ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇంకొక హుక్ ఉంది కదా, ఇది మనకి ఈ హుక్ ఎక్కడైతే సెట్ అవుతుందో ఇలా పెట్టినప్పుడు అక్కడ ఇంకొకటి మార్కింగ్ చేసుకొని అక్కడ ఇంకొకటి స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం హుక్స్ని స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ జిప్ కంటే మనం ఎక్కడైతే స్టిచ్ చేస్తామో దానికంటే ఒక 2 ఇంచెస్ పెట్టేసి ఈ ఎక్సెస్ జిప్ని నీట్గా కట్ చేసుకోండి. ఇది ఎక్సెస్గా ఉన్నా కూడా మనకి పిల్లలకి గుచ్చుకుంటూ ఉంటుంది కదా, సో ఈ జిప్ని నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్ని రెండింటిని చూడండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పైకి ఈ జిప్ని అనేది ఇలా పెట్టేసుకొని చూడండి మనము ఇక్కడ ఆల్రెడీ జిప్ అనేది ఇక్కడ వరకు ఎండ్ అయింది కాబట్టి ఈ జిప్ కంటే ఒక 1/2 ఇంచ్ పైన నుంచి చూడండి మనం దీన్ని ఈ జిప్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనకి జిప్ ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి జిప్ కంటే ఒక 1/2 ఇంచ్ పైన నుంచి ఇక్కడ నుంచి మనము ఇక్కడ సైడ్ జాయింట్స్ అనేవి వేసేసుకోవాలి. ఇలా చూడండి మనకి జిప్ ఇక్కడైతే ఉంది కాబట్టి జిప్ కంటే ఒక పైన 1/2 ఇంచ్తో ఇలా ఒకటి మార్కింగ్ పెట్టేసుకోండి. చూడండి ఇక్కడ అలాగే ఇటు సైడ్ వైపు కూడా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇలా మనకి జిప్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ ఫస్ట్ ఇలా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి మనకి చూడండి ఇలా ఫస్ట్ రఫ్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనం రఫ్ స్టిచ్ వేసిన దాని దగ్గర నుంచి ఇక్కడ సైడ్గా మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కాబట్టి 1 ఇంచ్ మార్కింగ్ తోటి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అన్ఈవెన్గా ఉన్నాయి కదా ఎడ్జెస్ అన్నీ ఫస్ట్గా ఇలా ఒకటి స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకొని మీ దగ్గర నీట్గా ఓవర్లాక్ మిషన్ ఉంటే నీట్గా ఓవర్లాక్ చేసుకున్నారు అనుకోండి మనకి పోగులు లాంటివి లేకుండా ఫినిషింగ్ చూడడానికి నీట్గా కనిపిస్తుంది. సో ఇలా ఎక్సెస్గా ఉండేదంతా నీట్గా మనకి స్టిచ్ పక్కన నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. చూడండి మనకి కంప్లీట్గా లెహంగా లుక్ అయితే ఇలా అయితే ఉంది. చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా టర్న్ అయింది ఫ్రంట్ అండ్ బ్యాక్. అలాగే మనకి లోపల కూడా ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో. సో ఇలా మీరు కాటన్ లైనింగ్ని వేసుకుంటే పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో మీరు ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో దుపట్టాని అలాగే జాకెట్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి అనేది కూడా డీటెయిల్గా వీడియో అయితే చేసి పెడతాను. సో నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మైథెస్ సేవింగ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్.